Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss English grammar, active voice and passive voice. మన ఛానల్లో అయితే మ్యాథ్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. అయితే చాలామంది విద్యార్థులు మరియు రీసెంట్గా గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడంతో గ్రూప్ 4 యాస్పిరెంట్స్ కూడా సార్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పండి అని అడగడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు గ్రామర్ కూడా చెప్పమని అడుగుతున్నారు. కాకపోతే నాకు సమయం లేకపోవడం వలన వీలు కావటం లేదు. సో ఈ రోజు నుండి నాకు టైం దొరికినప్పుడల్లా ఇంగ్లీష్ గ్రామర్ అండ్ తెలుగు గ్రామర్ కూడా మన మ్యాథ్స్ క్లాసెస్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో అందులో భాగంగానే ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అయితే చెప్పుకోబోతున్నాం. సో క్లాసులోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. క్లాస్లోకి వెళ్తే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే 6th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ నుండి డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్ ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ అడిగినటువంటి ఎగ్జామ్స్లో ఈ ఇంగ్లీష్ గ్రామర్ అయితే మనకు ఉపయోగపడుతుంది. రీసెంట్గా మన గ్రూప్ 4లో కూడా ఈ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందువలన వారికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో నీట్గా విని బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో ఇంగ్లీష్ గ్రామర్లో ఏ బిట్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, దీన్నే మనము తెలుగులో కర్తరీ వాక్యము కర్మణీ వాక్యము అంటాం. ఐడియా ఉంటుంది. అంటే తెలుగు కొంచెం ఇంటర్లింక్ చేస్తూ చెప్తూ ఉంటానమ్మా. ఎందుకు అంటే మన ఛానల్ చూస్తున్నటువంటి వ్యక్తులలో ఎక్కువ మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పినా లేదా కంప్లీట్గా వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకోసం అటువంటి వారిని దృష్టిలో పెట్టుకునే మన క్లాసెస్ అయితే తెలుగులో చెప్పడం జరుగుతుంది అని ఇంతకుముందే మ్యాథ్స్ క్లాసెస్ చెప్పేటప్పుడే చెప్పాం. ఇప్పుడు కూడా సేమ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, కర్తరీ వాక్యం కర్మణీ వాక్యం. ఏంటి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ వాయిస్ సింపుల్గా ఏవి. యాక్టివ్ వాయిస్ అంటే ఏ వర్డ్ indicates action through subject is called active voice. చూడమ్మా, a verb indicates action. verb అనేది యాక్షన్ తెలియజేస్తుంది, అది మనందరికీ తెలిసిందే. సో verb indicates action, అది దేని ద్వారా తెలియచేయాలి? త్రూ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ద్వారా యాక్షన్ తెలియచేసినట్లయితే దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. మనం తెలుగులో చూసుకున్నట్లయితే కర్తరీ వాక్యము అంటాము. కర్త ప్రధానంగా చేసుకుంటూ రాసినటువంటి వాక్యాన్నే కర్తరీ వాక్యం అనేది అనడం జరిగింది. మరి ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిస్, ఎ వర్బ్ ఇండికేట్స్ యాక్షన్ త్రూ దేని ద్వారా? త్రూ subject is called active voice. For example, I teach English grammar. I teach English grammar. నేను ఇంగ్లీష్ గ్రామర్ ని చెబుతూ ఉన్నాను. ఈ విధంగా మనము ఈ యాక్టివ్ వాయిస్ అయితే చెప్పవచ్చు. ఇక్కడ దేన్ని బేస్ చేసుకున్నాం? నేను ఇంగ్లీష్ గ్రామర్ చెబుతున్నాను అనేది యాక్టివ్ వాయిస్. అమ్మా ఇంకా డీటెయిల్డ్గా కంప్లీట్గా జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, టెన్సెస్లో ఎన్ని టెన్సెస్కి యాక్టివ్ వాయిస్ ఉంటుంది, ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. క్లాస్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి విషయం కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్. ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్, దిస్ ఇస్ ద యాక్టివ్ వాయిస్. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చూడండి మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ లో ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, టీచ్ అనేది వర్బ్,
ఈ వర్బ్ అనేది V1 V2 V3 ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. జనరల్గా వర్బ్. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ సరిపోయింది కదా. అదే విధంగా యాక్టివ్ వాయిస్ ఇంకోలా కూడా ఉండొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ హెచ్వి మీన్స్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హరిత ఈస్ సింగింగ్ ఏ సాంగ్. హరిత ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఈ సెంటెన్స్ మనం చూసినట్లయితే హరిత అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, సింగింగ్ అనేది వర్బ్. ఈ వర్బ్ అనేది ఏంటి? V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఏదైనా వర్బ్ అంతే, V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. అలాగే ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఆ విధంగా మనకి బేజర్గా సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ కూడా కొన్నిసార్లు వస్తుంది. వీటితో పాటు కొన్ని అదర్ వర్డ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చివర్లో. అదర్ వర్డ్స్, ఓకేనమ్మా, అదర్ వర్డ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ పీవీ ఏంటంటే సేమ్. A verb indicates action through. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. చూసారా, మనకి ఇక్కడ ఏదైనా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చెప్తే యాక్టివ్ వాయిస్, కర్తరి వాక్యం. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చెప్పినట్లయితే దాన్ని ప్యాసివ్ వాయిస్, కర్మని వాక్యం అంటాడు. చూడండి, ఎ వర్బ్ ఇండికేట్స్ యాక్షన్ త్రూ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చెప్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. మరి ప్యాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దీనికే చెప్దాం. ఇక్కడ తీసుకుందే ఇంగ్లీష్ గ్రామర్. దానికే ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ టాట్ బై మీ. థాట్ బై మీ. అమ్మా ఎలా వచ్చింది అంటే డీటెయిల్డ్ గా చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ మార్చడం. ఆ రూల్స్ ఒక్కొక్కటి చెప్తూ మీకు అన్ని ఎగ్జాంపుల్స్ మరి డీటెయిల్డ్ గా చెప్తాను. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఏమిటి అంటే, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి అంటే ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుందమ్మా. కాబట్టి ఆబ్జెక్ట్. సో ఎందులో ఆబ్జెక్ట్? ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని మనము సబ్జెక్ట్ గా కన్సిడర్ చేయాలి. ఓకేనా, సబ్జెక్ట్ గా కన్సిడర్ చేయాలమ్మా. కాకపోతే యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఎక్కడికి వస్తుంది? దట్ ఈస్ ద సబ్జెక్ట్. అలాగే హెచ్వి హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 కంపల్సరీ ఇక్కడ V3 వస్తుందమ్మా. ఇక్కడ వెర్బ్ అని చెప్తాం. వెర్బ్ V1 రావచ్చు, V4 రావచ్చు, V2 రావచ్చు అక్కడ. కానీ ఇక్కడ ఖచ్చితంగా V3 వస్తుంది. సో వెర్బ్ V3 ఈజ్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్ బై వస్తుంది. తరువాత లాస్ట్ లో ఈ సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. చూడమ్మా, లాస్ట్ లో సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. దీన్ని సింపుల్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటమ్మా? ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క రూల్. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ అయితే ఉంటుంది. అది మనము క్లియర్ గా మాట్లాడదాం. మరి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా అయితే చెప్పుకుందాం అమ్మా. మరి ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ టెన్స్ లో ఉన్నటువంటి ఏ టెన్స్ కి మనము చేస్తాము అంటే అందరికీ తెలుసు. ఇన్ జనరల్లీ టెన్సెస్ ఆర్ 3 టైప్స్. అవి అందరికీ తెలుసు. ఒకటి ఏంటమ్మా? ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. అయితే దీస్ 3 టెన్స్
అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైమ్స్, ఈచ్ వన్ 4 టైమ్స్, ఒక్కొక్కటి కూడా 4 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికి తెలుసు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, తర్వాత కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, అలాగే పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా సింపుల్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే విధంగా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా టోటల్ గా అయితే మనకి ఎన్ని ఉన్నాయి? మా 3 4 12 టెన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 12 టెన్సెస్ లో మనకి దేనికి ప్యాసివ్ వాయిస్ చేస్తాము అంటే యాక్చువల్గా ఇంతకు ముందే చెప్పాల్సిన పాయింట్, ట్రాన్సిటివ్ వెర్బ్ కి మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్ చేస్తాం, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కి మనం ప్యాసివ్ వాయిస్ చెయ్యము. అది గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఇలా ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సింగ్ ఏ సాంగ్. ఓకేనా? ఇక్కడ ఏముందమ్మా? ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ మాత్రమే ఉంటుంది. బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ పక్షులు ఎగురుతున్నాయి అంతే, ఎక్కడ అనేది మనం చెప్పలా. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, దీన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఈ ఫ్లై ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఇటువంటి వీటికి మనకి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, ఇటువంటి వాటికి మాత్రమే ఉంటుంది. అయితే మనకు ఉన్నటువంటి 12 టెన్సెస్ లో లాస్ట్ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో దేనికి కూడా పీవి ఉండదు. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ మనకి టెన్సెస్ ఉండవు. అంటే 12 - 3 పోతే 9 రిమైనింగ్ మిగిలాయి. అయితే ఇందులో మరలా మనకి ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేటప్పటికి ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఉండదు. అంటే 1 తీసేస్తే 8 టెన్సెస్ కి మాత్రమే మనకి వాయిస్ అనేది మనం చేస్తాం. ఓకేనమ్మా? అవి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ 3, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ 6, అలాగే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వీటికి మనం వాయిస్ అనేది డిస్కస్ చేయాలి. వాటితో పాటు కొన్ని సపరేట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఒక్కొక్కటి క్లియర్గా అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మ్యాథ్స్ కదమ్మా, అలా అలవాటు అయిపోయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమనుకోవద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడదాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ కి యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి ఎలా మార్చాలి, ప్యాసివ్ వాయిస్ నుండి యాక్టివ్ వాయిస్ కి ఎలా మార్చాలి అనేది తెలుసుకుందాం. ఇది అంటే ఇందులో ఎగ్జాంపుల్ చేసే ముందు మనం కొన్ని రూల్స్ అయితే తెలుసుకోవాలి. ఏంటి అంటే ఏవి టు పివి, యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ కి మార్చేటప్పుడు ఎలా మారుస్తాం అనేది. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఈ యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ప్యాసివ్ వాయిస్ లో ఎలా చేంజ్ చేయాలి? ఆబ్జెక్ట్ గా చేంజ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అమ్మా, టోటల్ గా ఈజీ అయిపోతుంది. ఏవి టు పివి చేంజ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? అలాగే ప్యాసివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఫస్ట్ చేంజ్ చేయవలసింది ఏది, దాన్ని బేస్ చేసుకొని ఆర్డర్లో రాద్దాం. అంటే రూల్స్ మీకు 3-4 రూల్స్ ఉంటాయమ్మా. ఈ రూల్స్ తెలిస్తే చాలు. కాకపోతే ఈ రూల్స్ కూడా ఆర్డర్లో అయితే బాగుంటాయి. ఎలా అంటే చూడండి, ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ లో ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ని చూడాలి.
ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, బికమ్స్ సబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఎలా రాయాలి, సబ్జెక్ట్ గా రాయాలి. దట్ ఈస్ ద ఫస్ట్. అయితే ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్టు ఏ విధంగా చేంజ్ అవుతుంది అవి కూడా మీకు తెలియాలి. ఒకనమ్మ ఆబ్జెక్టు సబ్జెక్టు ఎలా చేంజ్ అవుతుంది, లేదా సబ్జెక్టు ఆబ్జెక్ట్ గా ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా మీకు తెలియాలి. అది కూడా ఇప్పుడే చెప్తాను, తొందరపడద్దు. సో అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని ఇక్కడ సబ్జెక్ట్ గా రాయాలి. ఓకే, అయిపోయింది. సెకండ్ వన్ ఏం చేయాలి అంటే ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాస్తారు. సెకండ్ పాయింట్ ఏం చేయాలమ్మా, హెల్పింగ్ వర్బ్ రాయాలి. తరువాత థర్డ్ పాయింట్ వచ్చేసి V3 రాయాలి. ఖచ్చితంగా వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మాత్రమే రాయాలి. ఈ వర్బ్స్ యొక్క థర్డ్ ఫామ్స్ మీకు లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో PDF లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని అవైతే నేర్చుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాను, ఏం చెప్పాను, ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పాను. టీచ్, థాట్ ఆ విధంగా మీకు 3 ఫామ్స్ అనేవి డిస్క్రిప్షన్లో PDF ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని తీసుకొని వచ్చి సబ్జెక్ట్గా రాయాలి. తర్వాత ఏం చేయాలి, ప్రాపర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. అవి ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి అంటే టెన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి, అవి రాద్దాం. తర్వాత V3 రాయాలి. తరువాత ఏం చేయాలి అంటే బై పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్గా రాయాలి. ఇది ఓవరాల్గా. ఏవైనా అదర్ వర్డ్స్ ఉంటే లాస్ట్లో అదర్ వర్డ్స్, లేదా ఇక్కడ కూడా రాసుకోవచ్చు అదర్ వర్డ్స్. బై ముందు కూడా అదర్ వర్డ్స్ రాయొచ్చు, లేదా లాస్ట్లో అదర్ వర్డ్స్ రాయొచ్చు. ఈ పాయింట్స్ మీకు గుర్తుండకపోతే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీగా చేస్తారు. సో నాతో చెప్పండి అమ్మా, పాయింట్స్ ఏంటి. ఫస్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. సెకండ్ వన్ యూజ్ అప్రోప్రియేట్ హెల్పింగ్ వర్బ్, అక్కడ మనకి సరిపోయినటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత వెంటనే ఏం చేయాలి, V3 థర్డ్ ఫామ్ రాయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, బై రాయాలి. ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏం రాయాలి, అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇందులో ఆబ్జెక్ట్గా రాయాలి. 5 పాయింట్స్ అక్కడతో ఓవర్. ఇది యాక్చువల్గా అదర్ వర్డ్స్ ఉంటే రాయాలి. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏ విధంగా మారుతాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలమ్మా. ఇక్కడ నేను లిస్ట్ రాస్తాను, ఆ లిస్ట్ మీరు నోట్ చేసేసుకోండి. అది నేను రఫ్ చేశాక ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్జెక్ట్ ఫాము, ఆబ్జెక్ట్ ఫామ్. మనకి సబ్జెక్ట్స్ అనేవి 3 ఉన్నాయి, అని మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ పర్సన్ ఏంటంటమ్మా, ఐ, వై, ఇవి ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్స్. మరి ఈ ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి అంటే మీ, వీకి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటంటే అస్. ఓకే, ఐ, మీ, వి, అస్. అలాగే సెకండ్ పర్సన్ ఓన్లీ యు అమ్మ, దీనికి యుగానే ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫామ్ కూడా యు. అలాగే థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్ అండ్ నేమ్స్, ఇవన్నీ కూడా దే ఒకటి ఉంది అక్కడ, దే అండ్ నేమ్స్, ఇవన్నీ థర్డ్ ఫామ్. మరి ఇవేలా మారుతాయి, థర్డ్ పర్సన్. హీ ఏమో హిమ్, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ హిమ్. సి యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ హెర్. ఇట్ యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ ఇట్. దే యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ దమ్. నేమ్స్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ గా నేమ్స్ రాయాలి, లేదా హీ గాని షీ గాని రాయొచ్చు. ఇట్ కూడా అప్పుడప్పుడు, అంటే నేమ్స్ బదులు కాదు, ఈ షీ రాయొచ్చు. ఎప్పుడు నేమ్స్ బదులు జెంట్ నేమ్ అయితే హీ, లేడీ నేమ్ అయితే షీ అని కూడా రాయొచ్చు అక్కడ రాసేటప్పుడు, లేదంటే నేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాము. ఓకేనమ్మా, చూసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ మీ ఇస్తే మన సబ్జెక్ట్ ఫామ్ ఐ, రెండు వైపులా తెలియాలి. అస్ ఇస్తే వి, యు ఇస్తే యు, హిమ్ ఇస్తే హీ, హర్, షీ, ఇట్, దమ్, దే. నేమ్స్ వస్తే నో చేంజ్, లేదా హీ, షీ రాయాలి. ఓకేనమ్మా, ఇవి సబ్జెక్ట్ ఫామ్స్, ఆబ్జెక్ట్ ఫామ్. ఫస్ట్ పర్సన్ ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ పర్సన్ లో ఇది సింగులర్, ఇది ప్లూరల్.
ఇది సింగులర్ అండ్ ప్లూరల్. థర్డ్ పర్సన్ లో ఈ షీ ఇట్ ఏమో సింగులర్, దే ఏమో ప్లూరల్, నేమ్స్ అనగా సింగులర్. ఓకేనా? ఇవి ఈ విధంగా ఆబ్జెక్ట్స్ అనేవి మారుతాయి. ఇవి కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇవైతే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యాక్టివ్ వాయిస్ ఆల్రెడీ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి ఇక్కడ? యాక్టివ్ వాయిస్ ముందు స్ట్రక్చర్ చెప్పుకుందామమ్మా. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇందులో ఆ స్ట్రక్చర్ మాట్లాడాక మీకు డీటెయిల్ గా చెప్తాను. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం మనము. యాక్టివ్ వాయిస్ కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వర్బ్ 1 ఉంటుంది. చూడమ్మా ఇక్కడ టోటల్ గా అయితే వర్బ్ అని చెప్పుకుంటాం, కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి వచ్చేటప్పటికి వర్బ్ 1 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. అదర్ వర్డ్స్ ఏమైనా ఉంటే రావచ్చు. ఇది యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్. మరి ప్యాసివ్ వాయిస్ లో ఈ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గా రాస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. మరి ఈ హెల్పింగ్ వర్బ్ ఏమిటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ am కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం యూజ్ చేస్తున్నటువంటి లేదా యూజ్ చేయబోతున్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే 3 ఓన్లీ. am, ఈజ్, ఆర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్యం ఉంది అంటే ఖచ్చితంగా మనం ప్యాసివ్ వాయిస్ లో ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే రాయాలి. అయితే ఏవి దేంతో రాయాలి అంటే ఐతో మాత్రమే am యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అమ్మా, ఇక్కడ ఏమవుతుందని చెప్పుకున్నాం, సబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ గా కన్సిడర్ చేయాలి అని చెప్పుకున్నాం. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ అదే సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఈజ్, అలాగే ప్లూరల్ అయితే ఆర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్యాసివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ లో హెల్పింగ్ వర్బ్స్ 3 am, ఈజ్, ఆర్. ఇందులో am అనేది ఐ అనేది సబ్జెక్ట్ గా వచ్చేటప్పుడు మాత్రమే am యూజ్ చేయాలి. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఇది మనకి స్ట్రక్చర్ అమ్మ. తర్వాత ఇంకేముందమ్మా, హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 వర్బ్ 3 రాయాలి. తర్వాత బై లాస్ట్ లో సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, యాక్చువల్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ అమ్మది, గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ లో ఇది ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది స్ట్రక్చర్ రాసుకోండి. స్ట్రక్చర్ అలా రాసుకోవాలి. స్ట్రక్చర్ ఫస్ట్ స్ట్రక్చర్ చెప్పుకున్నామా. ఓకేనా? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఐ టీచ్డ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఐ అనేది సబ్జెక్ట్, టీచ్ అనేది వర్బ్ 1, ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆబ్జెక్ట్. చూడండి ఒకసారి, సరిపోయిందా లేదా? యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్, సరిపోయిందా? మరి ఇది యాక్టివ్ వాయిస్. మరి ఈ యాక్టివ్ వాయిస్ ని మనం దేనిలోకి మార్చాలి, పాసివ్ వాయిస్ లోకి మార్చాలి. పాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు రూల్స్ ఏం చెప్పుకున్నాం, 6 పక్కన పెట్టిన 5 రూల్స్. ద ఫస్ట్ రూల్ ఈస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముందమ్మా, ఇంగ్లీష్ గ్రామర్. సో ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఆబ్జెక్ట్ ఏమైందమ్మా, సబ్జెక్ట్ అయిపోయింది. ఇంగ్లీష్ గ్రామర్. సెకండ్ ఏంటి, హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ అంటే ఈ టెన్స్ ఏది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. In the simple present we use only 3 helping verbs, that is am, is, are. మరి 3 ఉన్నాయి కదా, ఇందులో మూడిట్లో ఏది వాడతాము? 3 ఉన్నాయి కదమ్మా, ఏంటండి, am, is, are.
యామ్ అనేది ఐతో మాత్రమే. ఇక్కడ సబ్జెక్ట్ ఐగా రాలేదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేయవచ్చు. యామ్ యూజ్ చేయని అవసరం లేదు. తరువాత ఇంగ్లీష్ గ్రామర్ అనేది సింగులర్ ప్లూరల్ సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేయాలి. సో ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్, తర్వాత ఏముందమ్మా ఫస్ట్ది చేంజ్ అయిపోయింది, సెకండ్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, థర్డ్ V3. టీచ్కి థర్డ్ ఫామ్ టీచ్ థాట్ థాట్. హెల్పింగ్ వర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటమ్మా హెల్పింగ్ వర్బ్ తర్వాత V3 టీచ్ V1, టీచ్ కి V3 ఏంటమ్మా టీచ్ థాట్ థాట్ థాట్. తర్వాత ఏం చేయాలి బై, తర్వాత ఏం చేయాలి సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఐ అనేది ఎలా మారుతుంది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఐ మీగా చేంజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్యాసివ్ వాయిస్. అయితే 10th క్లాస్కి సంబంధించి మీకు ఇక్కడతో ఆపివచ్చమ్మా. ప్యాసివ్ వాయిస్ అంతే. చాలాసార్లు ప్యాసివ్ వాయిస్ అంటాడు ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ థాట్, అంతే అయిపోయింది. ఎంత ఇది రాయకపోయినా పర్లేదు, బై మీ అనేది రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడతో ప్యాసివ్ వాయిస్ కొన్ని దగ్గరలో మనకు ఆపేస్తాడు చూసుకోండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కానీ మ్యాచింగ్ ఇచ్చేటప్పుడు కానీ ఇక్కడతో ఆపేస్తాడు. మీరు బై లేదు కదా ఇదేం రాసు. ప్యాసివ్ వాయిస్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే V3 ఉండాలి. బై ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, నో ప్రాబ్లం. సో బై లేకపోతే V3ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయాలి. ఇది మనకి ప్యాసివ్ వాయిస్. ద ఫస్ట్ ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. They post letters. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి యాక్టివ్ వాయిస్ ఇది. ఈ యాక్టివ్ వాయిస్ లో ఫస్ట్ సబ్జెక్ట్ దే సబ్జెక్ట్, V1 ఉండాలి. ఇవ్వండి పోస్ట్ V1, లెటర్స్ అనేది ఆబ్జెక్ట్. సరిపోయింది కదా, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చాలి. సో ప్యాసివ్ వాయిస్ లోనికి మార్చాలి అంటే రూల్స్ ఏం చెప్పుకున్నాం, 5 రూల్స్ ఉండాలి. ఏంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ HV, ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ HV V3 బై, ఇంకా మర్చిపోయాము మధ్యలో సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఈ 5 ఓకేనమ్మా. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ HV V3 బై, తర్వాత లాస్ట్లో సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటో తీసుకోండి, లెటర్స్ సారీ అమ్మా, లెటర్స్ ఎల్లమ్మ ఇది లెటర్స్ ఇక్కడ తీసుకురండి, LETTERS లెటర్స్. ఇప్పుడు ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్. సో ఇది ఏ టెన్స్ V1 కాబట్టి ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ లో మనం ఏం యూజ్ చేయాలి, యామ్ ఈజ్ ఆర్, ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే యూజ్ చేయాలి. అవుట్ ఆఫ్ దీస్ 3 హెల్పింగ్ వర్బ్స్ యామ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఐతో మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఐ లేదు కాబట్టి అది కాదు. నెక్స్ట్ సెంటెన్స్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే ఈజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ అయితే ఆర్. ఇక్కడ లెటర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్, లెటర్స్ ఆర్. నెక్స్ట్ V3 పోస్టెడ్, తర్వాత బై, తర్వాత దెమ్ ఉంది కాబట్టి దెమ్ యొక్క సబ్జెక్ట్ ఉంది అక్కడ, ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటమ్మా దే ఉంది, దే యొక్క ఆబ్జెక్ట్ ఫామ్ దెమ్. ఇది ఓకేనా, ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు. ఇది మనకి పాసివ్ వాయిస్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. She gives me, ఓకేనా, లేదా he gives me, అతను నాకు ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, he gives me. ఓకేనా, he gives me. ఇక్కడ S యూజ్ చేసాం చూడమ్మా, ఎందుకు అంటే ఐతో అయితే I give అని రాస్తాం,
హీతోని షీతోని ఇత్తోని ఎస్ రాస్తాం. ఎందుకు అంటే ద సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ అండ్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. ఓకే, ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, దెన్ we add s or es to the verb. అది రూల్ గుర్తుపెట్టుకోండి టెన్స్ లో. ఇప్పుడు చూడండి, ఇది యాక్టివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ లో ఏమేమి ఇచ్చాడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇగోండి, హీ అనేది సబ్జెక్ట్, గివ్స్ అనేది verb 1, మీ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? మరి ప్యాసివ్ వాయిస్ రాసేద్దాం. లేట్ ఎందుకు, ప్యాసివ్ వాయిస్ రాయండి అమ్మా. ప్యాసివ్ వాయిస్ ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్ అమ్మా. ఆబ్జెక్ట్ ఫామ్ మీ దేనికి సబ్జెక్టు? ఐ సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ మీ కదా, ఐ. తర్వాత హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా రాయాలని చెప్పాను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, యామ్, ఈజ్, ఆర్. ఐతో యామ్ రాయాలి చెప్పాను కాబట్టి యామ్, ఐ యామ్. గివ్, గివ్, గేవ్, గివెన్. గివెన్. తర్వాత ఏం రాయాలమ్మా? బై. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారుతుంది. హీ ఎలా మారుతుంది? హిమ్, హిమ్. ఇది మనకి ఎగ్జాంపుల్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మ. అదే విధంగా మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపులే మనం ఇక్కడ తీసుకొని చెప్తాను చూడండి. సింపుల్ గా యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూద్దాం. హరిత sings a song. హరిత sings a song. ఇక్కడ మనకి హరిత అనేది సబ్జెక్ట్, sings అనేది verb 1, a song అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఫస్ట్ రూల్స్ ఫాలో అయిపోండి. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ లో ఎలా మారుతుంటాయి? దిస్ ఇస్ ద ప్యాసివ్ వాయిస్. Passive voice లో ఫస్ట్ ది ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో ఏ సాంగ్, ఏ సాంగ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి? ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ అయితే యామ్ రాయాలి, లేకపోతే ఈ. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. ఏ సాంగ్ అనేది సింగులర్ కాబట్టి ఏ సాంగ్ ఈజ్ V3. సింగ్, sang, సంగ్. Sing, sang, sung. A song is sung. Next by. Sung by. Next ఏరేయాలమ్మా? సబ్జెక్ట్ becomes object. సబ్జెక్ట్స్ హరిత ఉంది. ఏ సాంగ్ ఈజ్ sung by హరిత అలా రాసివచ్చు. లేదా ఈ హరిత ప్లేస్ లో ఏం రాయొచ్చు? ఇది ఏ ప్లేస్ అమ్మా? ఇక్కడ రాస్తే షీ అని రాయాలి, ఎక్కడ రాస్తే హర్ అని రాయాలి. ఎందుకు? ఆబ్జెక్ట్. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్. యాక్చువల్గా నేమ్ ఉంది కాబట్టి నేమే రాయండి. రేర్ కేసెస్ లో అలా రాస్తాంగా నేమే రాయాలి. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హరిత. ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ విధంగా టెన్సెస్ లో ఉన్నటువంటి 8 టెన్సెస్ కి కూడా మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ చెప్పుకోవాలి. అవి చెప్పుకుందాం. వాటితో కూడా కొన్ని స్పెషల్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. మరి ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ మీరు ప్యాసివ్ వాయిస్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అమ్మా. హోంవర్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, షీ రీడ్స్ ఏ బుక్. సెకండ్ వన్, ఐ రైట్ a novel. Third one, he eats mango. మీకు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటిది రామ కిల్స్ రావణ. సో ఇవి మీకు ఈ 4 అయితే హోంవర్క్. ఈ 4 కూడా మీరు ఏం చేస్తారంటే వీడియో యొక్క ఆన్సర్స్, ఇవన్నీ యాక్టివ్ వాయిస్ అమ్మ. ఈ యాక్టివ్ వాయిస్ కి ప్యాసివ్ వాయిస్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది క్లాస్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మన క్లాసెస్ ఇలాగే ఉంటాయి.
మీకు బాగా అర్థమైనట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఈ వీడియో మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి మీ వద్ద ఉన్నటువంటి గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, స్టేటస్లు పెట్టండి. అలా చేయడం వలన ఎక్కువ మందికి అయితే మన ఛానల్ రీచ్ అవుతుంది. అలా రీచ్ అవడం వలన ఇంకా ఎక్కువ క్లాసెస్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇంగ్లీష్ గ్రామర్. నెక్స్ట్ తెలుగు గ్రామర్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. దిస్ ఈస్ పార్ట్ 1. సో నెక్స్ట్ పార్ట్ 2లో మరింత సింపుల్ ట్రిక్స్తో మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.